వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. మంచు మనోజ్ను మోహన్ బాబు కొట్టనే లేదట. అసలు మోహన్ బాబుకు మంచు మనోజ్కు అంటే తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి గొడవ జరగనే లేదట. ఇద్దరి మధ్య సామరస్యపూర్వక వాతావరణమే ఉందట. అయినా ఎవరో కొట్టారట. ఎస్, మంచు మనోజ్ను ఎవరో కొట్టారట. కొట్టింది తండ్రి కాదు, కుటుంబ సభ్యులు కాదు. గత 2 రోజుల నుంచి మంచు మనోజ్ కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి తోడు మంచు టౌన్లో పెద్ద ఎత్తున అలజడి చెలరేగింది. మోహన్ బాబు మంచు మనోజ్ల మధ్య ఘర్షణ జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. 2వ రోజు కూడా మంచు టౌన్లో పెద్ద ఎత్తున హై డ్రామా కొనసాగింది. అందరూ మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేయబోతున్నాడని పెద్ద ఎత్తున అంచనాలు వేశారు. కానీ మంచు మనోజ్ ఒక ట్విస్ట్ ఇచ్చేశారు. తనపై దాడి జరిగింది వాస్తవమే, తనకు గాయాలు జరిగాయి, అది కూడా వాస్తవమే. కానీ ఎవరో కొట్టారు. ఎవరి పేర్లు ఆయన చెప్పలేదు, కానీ ఎవరో కొట్టారట. కొట్టిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులంట, 10 మందట. వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియదంట. మంచు మనోజ్ ఇచ్చిన ట్విస్ట్ ఇది. మంచు మనోజ్ పెద్ద హైడ్రామా అనంతరం పాడిచెలి పిఎస్కు తరలి వెళ్లారు. అక్కడ కూడా హైడ్రామా కొనసాగింది. ఆయన తన అనుచరులతో కలిసి పాడిచెలి పిఎస్లో ప్రవేశించి ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఈ సందర్భంగా పిఎస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. గేట్ క్లోజ్ చేసి గేట్ క్లోజ్ ఉండండి, ఇక్కడ ఉండండి, ఏం చేయకండి. లోపల కూడా విజయ్ భాయ్ ఏడొచ్చినా లోపల చూస్తుంటే దాడి జరిగిందని చెప్తున్నారు. దాడిలో నేనేం అటెంప్ట్ చేసి
పంపించిన ముందు ముందు కదలా ముందు ముందు అయితే మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించి ఇచ్చిన ఫిర్యాదులో ఎవరి పేర్లు లేవు. మరీ ముఖ్యంగా మోహన్ బాబు పేరు అస్సలే లేదు. ఆయన ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. కానీ తనను ఎవరో కొట్టారంటూ కంప్లైంట్ ఇచ్చారు. దాడి జరిగిన మాట వాస్తవమే. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్తూనే ఎవరితో ఉందో కూడా ఆయన చెప్పలేదు. తనపై దాడి జరిగింది, తన్ను కొట్టారు, వాళ్ళను ఆపే ప్రయత్నంలో ఘర్షణ జరిగింది, ఇవన్నీ మంచు మనోజ్ పోలీసులకు సవివరంగా చెప్పారు. కానీ ఎవరు ఏమిటి కథా కమామిషు ఏది చెప్పలేదు. మంచు మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి మీడియాకు ఈ విషయాలు వెల్లడించారు. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ లాడ్జ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా అతను వాళ్ళ పిల్లలతో ఉండగా 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు. నేను ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని లేదు 10 మంది అన్నోన్ పర్సన్స్ రాశారు. మోహన్ బాబు గారి పేరు లేదు, అందులో ఫ్యామిలీ మెంబర్స్ పేరు కానీ ఎవరు గారు మెన్షన్ చేశారు. అది ఎందుకు అనేది ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. నాకు మా పిల్లలకు నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు. అందులో అది ఎందుకు అనేది తెలియదు. ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? దాడి చేశారా? ఇతను వెళ్తూ ఉండగా వాళ్ళు అటాక్ చేశారా? ఇంటి పైన అంటే ఇంటి లోపలికి వచ్చారు. ఇంటి దగ్గరలో ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ఇన్వెస్టిగేషన్. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ పిటిషన్ లో అవన్నీ రాలేదు. ఇన్వెస్టిగేషన్ లో అంటే మీకు డయల్ హండ్రెడ్ తోని సమాచారం ఇచ్చారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఉన్నప్పుడు నిన్న డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ పోవడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరు ఏం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగిందని చెప్తే పిటిషన్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. అతను ఈ రోజు వచ్చి ఇచ్చారు. అంటే ఎవరు అంటే ఇంట్లో భారీ సెక్యూరిటీ ఉంది అక్కడ. కనీసం ఒక అన్నోన్ పర్సన్ లోపలికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ పిటిషన్ లో లేవు. ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటాం. ఎన్ని గంటలకు జరిగింది, ఎప్పుడు జరిగింది? ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఇప్పుడు మీరు ఆల్రెడీ సీసీ కెమెరా చెక్ చేశారు కదా? భాగంగా ఇవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేస్తాము. ముందు ఇంకేమైనా అప్డేట్స్ తీసేసి అంటారు. ఎవరిపైన అనుమానం వ్యక్తం చెప్పలేదు. అందులో ఉన్న ఆర్టిస్ట్ కు లేదని చెప్తున్నారు. ఏందనేది కూడా సార్ మీరు డైల్ హండ్రెడ్ ద్వారా ఫిర్యాదు వచ్చినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి సార్? అసలు డైల్ హండ్రెడ్ ద్వారా అక్కడికి వెళ్ళారు కదా, మీ సిబ్బంది అసలు ఏంది సిచ్యువేషన్? ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మనోజ్ గారు పిటిషన్ వచ్చి ఇస్తాను జరిగిందని మీద వచ్చి ఇస్తాను. ఎక్కడెక్కడ గాయాలైన ఎక్కడెక్కడ గాయాలైన నిన్న 9 o'clock జరిగిందని చెప్పారు. 9 o'clock ఆయనకి ఆయన కుటుంబానికి పెట్టుందంటారు కదా, ఎవరితో పెట్టుందంటారు స్పెసిఫిక్ మెన్షన్ చేయలేదు. ఎవరెవరు గాయాలైనా సార్? సార్ మీరు ఈ కంప్లైంట్ కాపీ తర్వాత మనోజ్ కి సంబంధించి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేయదలుచుకున్నారా? ఎప్పుడు చేస్తాం? ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రతిదీ కూడా మీరు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి ప్రకారం ఇప్పుడే కదా మీరేమైనా కలెక్ట్ చేశారా సార్? అంటే చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియపరుస్తుంది. జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు మనం కలెక్ట్ చేశారా సార్? నిన్న ఇక్కడ ఏం లేదండి సార్. డయల్ 100 ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదని మంచు మనోజ్ లేదు. మా వెహికల్ ఎట్లా రెస్పాండ్ కాదు. ఎక్కడెక్కడ గాయాలైనా
రెస్పాండ్ కాలేదు, వెహికల్ పోయింది అందుకు. గాయాలు అయినా అని చెప్పి అంటారు కదా సార్, ఎక్కడ గాయాలు అని ఏమన్నా చెప్పాడా ప్రాథమికంగా మీకు ఏమన్నా? సీసీ ఫుటేజ్ ఎవరు మాయం చేశారనేది ఏమైనా అనుమానాలు వ్యక్తం చేశారు? ఆయన ఏమైనా పేర్లు చెప్పాడా? ఎవరు? వినయ్ మహేశ్వర్ అని ఏమైనా పేరు వినయ్ పేరు ఏమైనా చెప్పాడా? విజయ్ రెడ్డి అని చెప్పారు. విజయ్ రెడ్డి అంటే కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారని చెప్పారు. దాడి చేసిన వాళ్ళ పేర్లు కూడా ఏమైనా చెప్పాడు? అట్లా వాళ్ళకి చెప్పలేదు. అందుతున్న సమాచారం ప్రకారం మంచు మనోజ్ పై ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తుంది. మంచు మనోజ్ మోహన్ బాబుపై ఫిర్యాదు చేయకుండా కుటుంబ సభ్యులు, ఇతరులు, కొంతమంది ప్రముఖులు ఆయన్ను అడ్డుకున్నట్లు తెలుస్తుంది. తీవ్ర ఒత్తిడికి గురైన మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన తండ్రి పేరు, మోహన్ బాబు పేరు ఎక్కడ చెప్పలేదు. కుటుంబంలో ఎవరి పేర్లు చెప్పలేదు. గొడవ జరిగింది వాస్తవం, దాడి జరిగింది వాస్తవం, వాళ్ళెవరో కూడా తనకు తెలియదంటూ ఆయన ట్విస్ట్ ఇచ్చేశారు. అయితే ఈ హైడ్రామా ఇంతటితో ముగుస్తుందా అంటే చెప్పలేం. ఆస్తి తగాదాలున్నాయి. మోహన్ బాబుతో ఆయనకు వివాదం ఉంది. ప్రస్తుతానికి మోహన్ బాబు పేరు చెప్పి ఉండకపోవచ్చు, కానీ ఈ వివాదం మాత్రం కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ విషయం సెటిల్మెంట్ దాకా వచ్చి సెటిల్ అయిపోతే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ మీడియా మాత్రం ఈ విషయంలో కాస్త నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటారు వంటి అంచనాలు వేసింది. అలా ఏమీ జరగలేదు. మంచు మనోజ్ను కొట్టారు. మంచు మనోజ్పై దాడి జరిగింది. కొట్టింది ఎవరో ఆయనకే తెలియదు.